నమస్తే, నేను సిరి. అమెరికాలో అదానీ అరెస్ట్ ఆ లింకులు వచ్చేసి ఏపీలో ఉన్నాయని చెప్పేసి మొత్తం అందరికీ తెలిసిపోయింది. అయితే ఈ చర్చ జరుగుతున్న సమయంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళనున్నారు. అక్కడ అమిత్ షా గారితో భేటీ కానున్నారని కూడా ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. మరి ఈ భేటీ వెనకాల గల కారణాలు ఏంటి అనే అంశం అయితే ఇప్పుడు చర్చకు వచ్చింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకి తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే రాష్ట్రంలో, ఏపీ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు చూసుకుంటే ఎన్ని అవినీతి అక్రమాలు జరిగాయో మనం చూసాం. అండ్ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఎంతమంది అవినీతికి పాల్పడ్డారు, వాళ్ళు ఒక్కొక్కరిగా బయటకు కూడా వస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఇది మనకి రాష్ట్రం వరకే జరిగాయి అని చెప్పేసి అందరూ అనుకున్న సమయంలో ఇది రాష్ట్రంలోనే కాదు, ఇంటర్నేషనల్గా కూడా జరిగింది. అక్కడ కూడా లంచాలు తీసుకున్నారు, ముడుపులు అందాయి, మాజీలు చాలామంది ఉన్నారు, పేర్లు కూడా చెప్పడం జరిగింది. ఇది ఈ చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళనున్నారు. అక్కడ అమిత్ షా గారితో భేటీ కానున్నారు అని చెప్పేసి ఒక వార్త కూడా హల్చల్ అవుతుంది. మరి ఈ భేటీ వెనకాల ఏదైనా కీలకమైన కథ ఏమైనా ఉందంటారా, ఏంటంటారు సార్? అసలు పవన్ కళ్యాణ్ సడన్గా ఢిల్లీ టూర్ నిన్నేమో మనం చూసాం. 2 రోజులుగా అదానీ కేసు, అమెరికాలో FBI న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ జడ్జిమెంటు, FBI ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎంగా 2019-24 మధ్య 1750 కోట్ల ముడుపులు. ఇదేంటి? ఇది CID కాదు, CBI కాదు, ED కాదు. ఇప్పటిదాకా జగన్ అవినీతి కుంభకోణాలు, క్విడ్ ప్రోకో 1.0 లేకపోతే 2.0 నీకు ఎక్కడి వరకు లోకల్, లేకపోతే నేషనల్, ఇప్పుడు ఇంటర్నేషనల్ అయిపోయాడు. అంటే పుష్ప 2ని చూసి ఇంటర్నేషనల్ అని చెప్పేసి అంటున్నారు సార్. టీజర్ ఏది నేషనల్ అనుకుంటా, ఇంటర్నేషనల్ అన్నట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంటర్నేషనల్ క్రిమినల్గా నీకు FBI ఛార్జ్షీట్లో మరి అదానీ కేసు, అందులో కూడా ఏంటి, సాగర్ అదానీ ఆ ఫోన్ దొరికింది. ఆ సాగర్ అదానీ ఫోన్లో ఈ ముడుపుల సమాచారం మొత్తం, ఏ రాష్ట్రానికి, ఏ సీఎంకి ఎంత ముడుపులు ఇచ్చారు ఏంటనే దాంట్లో నీకు 2200 కోట్ల ముడుపులు అంట. ఈ సోలార్ ఎనర్జీ అదానీ పవర్ ద్వారా నీకు ఏం జరిగింది అక్కడ, అదానీ అజూర్ పవర్ ఆ 2 కలిపి వాళ్ళ 7000 మెగావాట్లు ఆంధ్రప్రదేశ్లో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ సెకీ ఒప్పందం. అవును సార్. ఇప్పుడు ఇచ్చిన ఈ 2200 కోట్లలో 1750 కోట్లు జగన్కి. అంటే ఏంటి, అటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తమిళనాడు ఆ 4 రాష్ట్రాలు 450 కోట్లే. అంటే 80% బ్రైబ్స్ నీకు ఒక ఏపీ సీఎం అని FBI ఛార్జ్షీట్లో వచ్చిందంటే ఇక్కడ మరి అందరికి ఫిక్సింగ్ ద నెట్స్. జగన్ ఇవాళ కుడితిలో పడ్డాడు. ఏది కుడితిలో పడ్డా, అమెరికా కుడితిలో పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇంకా మేము చేసేదేమీ లేదు. జగన్ అరెస్ట్ ఎప్పుడు? ఇక్కడ కాకపోయినా అక్కడైనా అరెస్ట్ ఖచ్చితంగా. అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ దీని గురించా? హోమ్ మినిస్టర్ అమిత్ షాతో భేటీ జగన్ అరెస్ట్ గురించా అనేది ఇవాళ చర్చ. ఎందుకంటే ఇదే కదా ఇవాళ స్పైసీ సబ్జెక్ట్. ఇప్పుడు సెకీ ఒప్పందం రద్దు గురించి మాట్లాడటానికి వెళ్ళాడా? అదానీతో ఒప్పందాలు ఒకటి కాదు, అనేక ఒప్పందాలు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దగ్గర 2,76,000 కోట్లంట. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో అదానీకి ఇచ్చిన ప్రాజెక్టుల విలువ, అటు కృష్ణపట్నం పోర్ట్, ఇటు గంగవరం పోర్ట్, లేకపోతే ఇప్పుడు ఇది ఏది విద్యుత్ కొనుగోళ్ళు, ఇప్పుడు ఇది 7,000 మెగావాట్లు, ఇదే నీకు 1,50,000 కోట్లు అంటున్నారు ఈ ఒక్క ఒప్పందమే. లేదు ఇంకా ఇవాళ ఏజెన్సీ ఏరియా ట్రైబల్స్లో నీకు అక్కడ పంపుడు స్టోరేజ్ యూనిట్స్ అంట, ఒక 3,000 మెగావాట్లు పంపుడు స్టోరేజ్ యూనిట్స్ అదానీ పవర్కి ఇచ్చాడు. అటు మన్యం జిల్లాలో, ఇటు గోదావరి ఏజెన్సీ ఏరియాలో. అంటే ఇవాళ అదానీ ఇష్యూకి వచ్చేసరికి స్మార్ట్ మీటర్స్ ఇంకో కుంభకోణం, ఇళ్ళకి స్మార్ట్ మీటర్స్ అనేది ఒక పెద్ద కుంభకోణం. అటు విశ్వేశ్వర్ రెడ్డి, ఇటు అదానీ, అంటే షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, ఈ అదానీ పవరు, మొత్తం ఏ కాంట్రాక్ట్ అయినా వీళ్ళకే అయిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అడకత్తెరలో పోక చెక్క. ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20 స్పష్టంగా చెప్తున్నారు, ఒక 3 తేదీలు.
ఇప్పుడు సెప్టెంబర్ 12న అదానితో రహస్య భేటీ అని, 13న సెకీ నుంచి లేఖ వచ్చిందని, నీకు 15వ తారీఖు నీకు క్యాబినెట్ అప్రూవల్. ఇప్పుడు అదే కదా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడాడు. ఏమని, అర్ధరాత్రి 1 గంటకు నాకు ఫైల్ పంపారు, నేను సంతకం చేయనన్నాను. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవినీతి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైనప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ దేని గురించి? జగన్ అరెస్ట్ గురించే అని ఇవాళ ప్రచారం జరుగుతోంది. ఒకవైపేమో మహారాష్ట్ర ఎన్నికలు, పవన్ కళ్యాణ్ ప్రచారం చేశాడు, చంద్రబాబు ప్రచారం చేశాడు. నీకు ఎక్కడైతే వీళ్ళు ప్రచారం చేశారో అక్కడ మొత్తం ల్యాండ్ స్లైడ్ విక్టరీ. అసలు ప్రతిపక్ష హోదా రాలా. మహారాష్ట్ర ఎన్నికల విజయోత్సాహం సెలబ్రేషన్స్లో మరి దానికి అభినందించడానికి వెళ్తున్నాడా పవన్ కళ్యాణ్? మోడీకి షాల్ కప్పటం, అమిత్ షాకి షాల్ కప్పటం లేదు, వాళ్ళు పవన్ కళ్యాణ్కి షాలువా కప్పటం. గేమ్ చేంజర్గా పవన్ కళ్యాణ్. ఏంటి, కూటమి ప్రభుత్వం గేమ్ చేంజర్ అనగానే నువ్వు మళ్ళీ రామ్ చరణ్ సినిమా అంటావు. అంటే పొలిటికల్ గేమ్ చేంజర్గా పవన్ కళ్యాణ్. ఎలా నీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తెలుగుదేశం పొత్తు అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేశాడు. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ విజయోత్సాహం దరిమిల పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ పైనే అందరి దృష్టి. ఎవరు ఢిల్లీ వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గజ గజ. అంటే ఇక్కడ ఇంకొక న్యూస్ కూడా వస్తుంది సార్. ఇప్పుడు ఇన్ని రోజులు చీకటి ఒప్పందంలాగా మోదీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్నేహ సంబంధం ఉంది. మరి ఇప్పుడు దీని నుంచి వెళ్ళి మోదీ గారు ఏమన్నా హెల్ప్ చేస్తారా బయటపడడానికి? ఇప్పటి వరకు అయితే 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నాడు ఒక వ్యక్తి. అంటే ఇదే చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని మాట్లాడుతున్న టైంలో ఇప్పుడు మరి అక్కడ FBI అయితే వాళ్ళ వాగ్మూలంలో ఛార్జ్షీట్లో అయితే ఆయన పేరు మరి పొందపరిచారు. ఇప్పుడు మరి నెక్స్ట్ ఎవరు ఈయనని కాపాడతారు? ఇక్కడైతే మోదీ కాపారు. బీజేపీకి జగన్కి బంధం అది జగన్ కోరుకున్న బంధం, అది బీజేపీ కోరుకున్న బంధం కాదు. అక్కడ మోడీ ప్రధానిగా ఉన్నాడు. ఎవరు అక్కడ ప్రధానిగా ఉన్నా జగన్ యొక్క కేసులు జాప్యం జరగాలి, కోర్టు వాయిదాలుగా ఎగ్గొట్టాలి. 10 ఏళ్ళు 11 ఏళ్ళు అవుతుంది కదా. ఇప్పుడు బెయిల్పై ఉన్నాడు. 11 ఏళ్లుగా బెయిల్పై ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ బెయిల్ రద్దు అవుద్దా? పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీ టూర్లో జగన్ బెయిల్ రద్దు కూడా ఒక ముఖ్య అంశమా? ఇప్పుడు ఆ రోజు తన బెయిల్ కోసం, తను ముఖ్యమంత్రి పదవి కోసం, తను బయట ఉండటం కోసం బీజేపీ తెచ్చిన బిల్లులన్నీ ఆమోదించాడు. సరే, ఊరికే వస్తున్న మద్దతు కాదని ఎందుకంటారు? అతను మద్దతు ఇస్తానంటే వద్దనని పరిస్థితుల్లో మోడీ కూడా ఆ బిల్లులన్నీ ఆమోదించుకున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డితో అవసరం లేదు. వాళ్ళకి ఇండివిజువల్గానే ఇవాళ బలం వచ్చేసింది. అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో ఇవాళ బీజేపీ బలపట్టమే కాదు, ఇప్పుడు మహారాష్ట్ర స్వీప్, ల్యాండ్ స్లైడ్ విక్టరీ. మొన్న మనం చూసాం హర్యానాలో గెలుపు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా మోడీ లేకపోతే అమిత్ షా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మునిగే ఓడ వైపు చూస్తారా? అతని కోసం ఇవాళ వాళ్ళు చూడరు అనమాట. కాకపోతే జగన్ రెంటికి జడ్డ డ్రైవర్డ్ అయ్యాడు. అటు ఇండియా కూటమిలో జరలేడు, ఇటు బీజేపీ ఎన్డీఏ కూటమి దగ్గర రాదు. రెంటికి జడ్డ రేవడ్ అనమాట. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.